ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవో భవ. ఇప్పుడు మనము సింహరాశి వారికి జూలై నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్లు ప్రయత్నం చేద్దాము. అయితే సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారము, సప్తమంలో శని సంచారము, అష్టమంలో రాహు సంచారము, భాగ్యస్థానంలో దశమ స్థానంలో గురు సంచారము జరుగుతోందండి. ఈ 4 గ్రహాలు నెల మొత్తము అదే రాశిలో ఉంటాయి. అందుచేత ఇకపోతే 2 రాశుల్లో రవి మిథున కర్కాటక రాశుల్లో 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుజగ్రహం మీకు మేష వృషభ రాశుల్లో సంచారం జరుగుతున్నది. అలాగే బుధుని యొక్క సంచారం కర్కాటకం సింహరాశుల్లో జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుని యొక్క సంచారం జూలై 6 వరకు మిథునంలోను తదుపరి కర్కాటకంలోనూ సంచారం జరుగుతుంది. ఈ విధంగా ఈ రవి కుజ బుధ శుక్రగ్రహాలు 4 కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నది. తద్వారా ఏంటంటే ఫలితాలు వాటి గురించి 2 రకాలుగానే ఉంటుంది. మొదటి దానిలో అశుభం చేస్తే మొదటి దానిలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేదా అందులో శుభం అయితే ఇందులో అశుభం, శుభం అయితే అశుభం, అశుభం అయితే శుభం. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క సంచారం. 2 రాశుల్లో సంచార ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ నెలంతా పూర్తిగా ఉన్నటువంటి ఈ రాశుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ 4 గ్రహాలు మారనటువంటి 4 గ్రహాలు కేతు ద్వితీయంలో కేతు యోగించజాలడు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని కూడా యోగించజాలడు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహు కూడా శుభఫలితాలు ఇవ్వడు. అలాగే దశమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కూడా ఏమాత్రము అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. అందుచేత 4 గ్రహాలు కూడా అంటే నెలంతా పూర్తిగా ఉండే 4 గ్రహాలు కూడా కొంచెము ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని చేత మీరు ఏమి కంగారు పడక్కర్లేదండి. జాతకంతో సరి చేసుకుని చూసుకోండి. అందుచేత మిగతా ఈ 4 గ్రహాలు రవి కుజ బుధ శుక్ర గ్రహాలు 4 కూడా అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ 4 గ్రహాలు మాత్రం కొంచెం మీరు కొంచెం టైం తీసుకొని 10 నిమిషాలన్నా టైం తీసుకొని ఒకసారి గుడికి వెళ్ళి వస్తే ఈ నెల రోజుల పాటు ఈ 4 గ్రహాల యొక్క ఏదైనా లేదు అంటే ఇందులో ఏ గ్రహము కూడా మధ్యలో సంవత్సరం ఆఖరి వరకు కూడా పూర్తి సంవత్సరం అంతా కూడా ఇవే రాశుల్లో ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకుంటాం మాస ఫలితాలే, కానీ ఈ 4 గ్రహాలు మధ్యలో మారే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ ఈ సింహరాశి వారు తప్పకుండా ఈ 4 గ్రహాలకి దానాలు ఇచ్చుకోవటం కానీ, లేదా ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే జపాలు అవి చేయించుకోవటం కానీ చేయండి. చేసినట్టయితే మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. దాని గురించి కంగారు పడక్కర్లేదండి. అలాగే జాతకంతో అనుసంధానం చేసుకోవాలి. అందులో బాగుండేమో, అందులో బాగుంటే ఇందులో ఉండకపోవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో మూర్తిమంతం మనం యూట్యూబ్లో చెప్పుకోవడం ఉండదండి. ఈ గ్రహాలు మనం చెప్పుకున్నవన్నీ ఎంతవరకు చెడు చేస్తాయి, ఎంతవరకు మంచి చేస్తాయి అనేటటువంటిది దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అది మూర్తిమంతం అంటారు. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సువర్ణమూర్త, రజితమూర్త, కాంస్యమూర్త వీటి మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. అందుచేత ఏమి కంగారు పడక్కర్లేదండి. ఈ 4 గ్రహాలకి మీకు వీలైతే ఖచ్చితంగా ఉలవలు చెప్పుకున్నాం కదండి, ఉలవలు, నువ్వులు, రాహుకి మినుములు, గురువుకి శనగలు దానం ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీకు అన్ని శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే. ఇది పూర్తి జాతకం కానేరదు. మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే,
ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది. తృతీయంలో రాహు గ్రహ సంచారము, పంచమంలో గురు సంచారము, అలాగే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఇవి ఈ 4 గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది. అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంలో మన మాట కొంచెం అంతగా పరిగణలోకి తీసుకోనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే ఎదురు వాళ్ళతో కొంచెం బాగుంటుంది. ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది. అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమంలో గురువు చాలా శుభఫలితాలు ఇస్తాడు. ధనానికి కొంచెం లోటు రానివ్వడు. కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నట్టు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అయితే గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వ సంపదలు ఇస్తాడు. వీళ్ళని చాలా ఆదుకుంటాడు. అలాగే రాహువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అంచేత ఈ 4 గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి 4 గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు. ఇకపోతే శని కేతువు ఈ 2 కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు. ఇకపోతే రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు 2 ఉంటాయండి. ఆ విధంగా ఈ శుభాశుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు, తర్వాత శుభం కలగచ్చు. అయితే శుభం అశుభం 2 కలగచ్చు. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ 2 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇక శుక్రుడు గురించి కూడా మనకి మీకు తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కొంచెం సుఫలితాలు ఇవ్వజాలడు. కర్కాటకంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి. నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి మరో రకం కాదండి. చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు. అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు. మూర్ఖులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు వాటిని మనం పరిగణలో తీసుకోక్కర్లేదు. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి. అంటే జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఫలదం అంటే ఇచ్చేది. ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి? నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఇది గమనించుకోండి. ఆ నవగ్రహాలను వదలమాకండి. జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. దానికి ఇది అనుసంధానం చేసుకోండి. అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి. మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అయి ఉండాలండి. దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించని మీకు సూచిస్తారు. అది వారి దగ్గర చేయించుకోండి, బయట చేయించుకోండి, అది వేరే విషయం. వారి దగ్గర నిష్ణాతులైన వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం ఉంటుంది. లేదంటే ఉదరపోషణార్థం బహువిధ వేషాణం చేత అది కాదండి. చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతులైన వారు జాతకం రాయించుకోండి. దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.